ఎమ్మెల్యేల ఫిరాయింపు పిటిషన్లపై ముగిసిన సుప్రీంకోర్టు విచారణ. తీర్పు రిజర్వ్ చేసిన ధర్మాసనం. కోర్టు నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ. ఉండవల్లిలో మంత్రి లోకేష్ పర్యటన. ఇళ్ల పట్టాలను పంపిణీ చేసిన మినిస్టర్. గత వైసీపీ సర్కార్పై తీవ్ర విమర్శలు. గుంటూరు సిఐడి కార్యాలయానికి పోసాని కృష్ణమురళి. కోర్టు ఆదేశానుసారం సిఐడి రీజనల్ ఆఫీసులో సంతకం చేసిన పోసాని. వక్ఫ్ బిల్లుపై స్పందించిన వైసీపీ ఎమ్మెల్యే తాటిపత్రి. చంద్రబాబు, పవన్లు బిల్లుకు మద్దతివ్వడంపై ఆగ్రహం. ముస్లింల మనోభావాలను దెబ్బతీశారు అంటూ విమర్శలు. కర్నూలులో మాజీ సీఎం జగన్ పర్యటన. వైసీపీ నేత కోట్ల హర్షవర్ధన్ రెడ్డి కూతురు వివాహ వేడుకకు హాజరు. ఘనస్వాగతం పలికిన పార్టీ శ్రేణులు. హెచ్సియు వద్ద ఉద్రిక్తత. భూముల వేలాన్ని నిరసిస్తూ ఏబీవీపీ ఆందోళన. అడ్డుకున్న పోలీసులు. సీఎం రేవంత్ కు వ్యతిరేకంగా నినాదాలు. కర్నూలు జిల్లా ఆదోనిలో రోడ్డు ప్రమాదం. 2 వేర్వేరు ప్రమాదాల్లో 4గురికి గాయాలు. సోమావతి అనే మహిళ పరిస్థితి విషమం. కామారెడ్డి జిల్లాలో తాగునీటి అవస్థలు. 4 రోజులకోసారి గోదావరి జలాలు. ట్యాంకర్లతో నీటిని సప్లై చేస్తున్న అధికారులు. ప్రతిరోజు తాగునీరు అందించాలని డిమాండ్. ములుగు జిల్లా ఏటూరు నాగారంలో అగ్ని ప్రమాదం. అటవీ శాఖ కార్యాలయంలో కలప దగ్ధం. అప్రమత్తమైన అధికారులు. మంటలను అదుపు చేసిన ఫైర్ సిబ్బంది. భద్రాద్రిలో అత్యంత వైభవంగా శ్రీరామనవమి ఉత్సవాలు. సీతారాముల కళ్యాణోత్సవానికి భారీ ఎత్తున ఏర్పాట్లు. సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్న ఆలయం. బీజేపీ ఎంపీ ఠాకూర్ వ్యాఖ్యలపై ఖర్గే ఫైర్. అసత్య ఆరోపణలకు క్షమాపణ చెప్పాలని రాజ్యసభలో డిమాండ్. రాజకీయ దాడులకు భయపడేది లేదని ధ్వజం. తగ్గేదే లే డైలాగ్ను చెప్పిన ఖర్గే. సుప్రీంకోర్టులో దీదీ సర్కార్కు చుక్కెదురు. 25,000 టీచర్ల నియామకాలను రద్దు చేసిన న్యాయస్థానం. మోసపూరితంగా నియామకాలు చేశారు అంటూ రద్దు చేసిన హైకోర్టు. హైకోర్టు తీర్పును సమర్థించిన అత్యున్నత న్యాయస్థానం.